నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి మరో 24 గంటల్లో వృషభ రాశి వారికి ఆస్తి యోగం పట్టబోతోందని చెప్పుకోవాలి. దాదాపు వృషభ రాశి వారికి 10 సంవత్సరాల పాటుగా కూడా మీరు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు. అయితే వృషభ రాశి యొక్క జీవితంలో చూస్తే రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం అదృష్టం అనేది రాబోతోంది. అలాగే ఏ ఏ అంశాలలో అనేవి వీరికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయని పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశిలో పుట్టిన వారి గురించి మనం చూస్తే గనుక వీళ్ళు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. వృషభ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఏ పని అయినా కూడా పట్టుదలతో వీళ్ళైతే సాధిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఏ విధమైన ఆశ అనేది లేకుండా, అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారు ఎటువంటి ఆలోచనలను చేస్తారో ఎవ్వరికీ కూడా తెలియదు. తమకు ఎంతటి ఆస్తిపాస్తులున్నాయో కూడా ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు. వృషభ రాశి జాతకుల గురించి చూసినట్లయితే గనుక రేపటి నుండి ఒక 10 ఏళ్ల పాటుగా కూడా గ్రహాల గమనంలో మార్పులు చెందడం కారణంగా ఎన్నో శుభ ఫలితాలను అయితే వీరు చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీరికి అనుకూల ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ ఉన్నారో వాటికైతే ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పొచ్చు. అది ఎప్పటి వరకు అని అంటే గనుక 2036వ సంవత్సరం వరకు కూడా దాదాపు 10 ఏళ్ల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో ఇప్పుడైతే అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు ఇంతకుముందు ఏవైతే లోన్స్ కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే గనుక వాటన్నిటినీ కూడా ఈ సమయంలో మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులను ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైన విషయాలలో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది. అందరి ముందు కూడా అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి, ఇంకా ఏ రకంగా అయినా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. కానీ ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులకు మాత్రం ఆర్థికంగా ఎంతగానో పురోగతి అనేది లభించబోతోంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే గనుక మీరు అందరి ముందు తల ఎత్తుకొని నిలబడతారు. మీ శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థిక పరంగా వృషభ రాశి వాళ్ళకి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు. ఆ విధంగా ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వ్యాపార పరంగా అవ్వనివ్వండి, ఏ రంగంలో అయినా సరే పనులు చేస్తున్న వృషభ రాశి వాళ్ళకైతే ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది మీకు ఈ సమయంలో ఉండబోతోంది. కాబట్టి ఈ సమయంలో మీకు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు అనే చెప్పొచ్చు. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు ఖర్చయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే కనుక అనుకూల ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కూడా విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే గనుక, అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించిన ప్లాట్స్ కానీ భూములు కానీ కొనుగోలు చేసినట్లయి వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తిని అటువంటి విధంగా సంబంధించినటువంటి విధంగా ఉంచేసి, అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎటువంటి సహాయం అనేది వాటి నుండి అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు.
కానీ ఇప్పుడైతే ఈ సమయంలో వాటి యొక్క ధరలు అనేవి పెరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా మీకు ఎన్నో మంచి ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు అనే చెప్పొచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ వృషభ రాశిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండే కానివ్వండి, మీకైతే ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతోంది. తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతోంది. మీ పై అధికారుల నుండి కూడా మీ తోటి ఉద్యోగుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఈ విధంగా వృషభ రాశి వారికైతే ఉద్యోగ జీవితంలోనూ ఆర్థిక పురోభివృద్ధి అనేది ఎన్నో మార్పులకు సంబంధించబోతూ ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో మీకు మంచి లాభాలు అనేవి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అనే చెప్పొచ్చు. మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి భాగస్వామి కూడా లభిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త వ్యాపారాలు కూడా మీరు పెట్టగలుగుతారు. అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. అద్భుతమైన విజయాలను మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే విదేశాలలో వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్లకు కూడా మంచి ఫలితాలను పొందుకోబోతూ ఉన్నారు అనే చెప్పొచ్చు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడగలుగుతారు. సమాజంలోని మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగంలో ఉన్న వృషభ రాశి వారికి సినిమా, టీవీ, సోషల్ మీడియా రంగాలలో వారికి మంచి అవకాశాలు పొందేటటువంటి విధంగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికి వివాహయోగం అనేది కనిపిస్తోంది. ఇక సంతానం కోసము ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో చక్కగా సంతాన యోగం ఉండబోతోంది. చక్కటి శుభవార్త మీరు వినగలుగుతారు. వృషభ రాశి జాతకులకు ఈ విధమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే పరమేశ్వరుడిని పూజిస్తే మీకు మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలోకి వస్తాయి. దీనితో పాటుగా మీ స్తోమతకు తగిన దాన ధర్మాలు చేయడం ద్వారా మానసికమైన ప్రశాంతతతో పాటు ఎన్నో జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారికి రేపటి నుండి కూడా ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.